సినిమా ఇండస్ట్రీలో దర్శక నిర్మాతల వారసత్వం ఆ తర్వాత హీరోల వారసత్వం నెక్స్ట్ జనరేషన్ లో కంటిన్యూ అవుతుంది. ఇలాంటి పోటీ మధ్య ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎవ్వరి అండదండలు లేకుండా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా నిలబడడం అందరిని తట్టుకొని అగ్రస్థానంలో ఒక ప్రత్యేకమైన హోదాని సాధించడం అంత సులభం కాదు. టాలెంట్ తో పాటు కృషి, పట్టుదల, వీటితో పాటు కళ, ఓపిక ఉండాలి. అప్పుడే ఓ మెగాస్టార్, ఓ మాస్ మహారాజా, ఓ న్యాచురల్ స్టార్ గా నెక్స్ట్ జనరేషన్ కి ఇన్స్పిరేషన్ అవుతారు. చిరు, రవితేజ తర్వాత మళ్ళీ అందరూ మాట్లాడుకుంటుంది నాని గురించే. ఇంతకీ ఏం మాట్లాడుకుంటున్నారు? ఆ విశేషాలు మీకోసం. మన తెలుగు ఇండస్ట్రీలో స్వయం కృషితో ఎదిగిన అగ్ర హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత జనరేషన్స్ కి ఎంతో ఇన్స్పిరేషన్. ఆ తర్వాత ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేని రవితేజ ఒకరు. వీరిద్దరూ స్వయం కృషితో ఎదుగుతూ అగ్ర కథానాయకులలో ఒకరిగా నిలబడిన వారే. వీరి తర్వాత ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటుంది న్యాచురల్ స్టార్ గా ఎదిగిన నాని గురించి. అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి అగ్ర నిర్మాత, హీరో స్థాయి వరకు చేరుకోవడం అందరి వల్ల కాదు. ఈ విషయంలో నాని యూత్ హీరోలకే ఇన్స్పిరేషన్ కాదు, నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఫాలో అవ్వాల్సిందే. నాని సినిమాకి ఒకప్పుడు చాలా చిన్న బడ్జెట్ కేటాయించేవారు. అలా వచ్చిన సినిమాలలో అష్టాచెమ్మ, స్నేహితుడు, అలా మొదలైంది లాంటి సినిమాలున్నాయి. ఒక్కో సినిమా సక్సెస్ తో నాని ఫ్యామిలీ హీరోగా పాపులర్ అయ్యారు. నేచురల్ పర్ఫార్మెన్స్ తో స్టార్ గా ఎదిగారు. ఆయన సినిమా ద్వారా కొత్త దర్శకులను, టెక్నీషియన్స్ ని, హీరోయిన్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. నాని సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన ఎవరైనా మంచి పొజిషన్ కి చేరుకుంటారు. అలా చేరుకున్న వారిలో నిత్యా మీనన్, మెహరీన్, ప్రియాంక అరుల్ మోహన్, తాజాగా శ్రీనిధి శెట్టిల గురించి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. మారుతి దర్శకత్వంలో వచ్చిన భలే భలే మగాడివై సినిమాతో నాని 50 కోట్ల క్లబ్ లో చేరి అప్పట్లో హాట్ టాపిక్ గా అయ్యారు. ఆ తర్వాత దసరా సినిమాతో 100 కోట్ల క్లబ్ హీరోగా అనిపించుకున్నారు. తాజాగా థియేటర్స్ లోకి వచ్చి యునానిమస్ గా అందరి నోట బ్లాక్ బస్టర్ అనే మాట వినిపిస్తున్న హిట్ 3 మూవీతో మరోసారి 100 కోట్ల మార్కును టచ్ చేయబోతున్నారు. వయలెన్స్ ఎక్కువగా ఉన్న మాట వాస్తవం. కానీ ఇటీవల కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ హిట్ 3 మూవీకి కనెక్ట్ అవుతున్నారు. హిట్ ఫ్రాంచైజీలో 3వ భాగంగా వచ్చిన ఈ మూవీతో నాని మరో మెట్టు పైకెక్కారు. ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సొంతగా నిర్మాత సంస్థను స్థాపించడం, దాని ద్వారా ఆ కోర్టు లాంటి అద్భుతమైన కథలను తీయడం, హీరోగా హిట్ 3 లాంటి డిఫరెంట్ జోనర్ కథలను ఎంచుకొని సక్సెస్ అవడం చూసి పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలతో మోసేస్తున్నారు. అంతేకాదు నాని మాదిరిగా యువతను ఎంకరేజ్ చేస్తే ఎంతో మంది కొత్త వాళ్ళు పలు విభాగాలలో ఇండస్ట్రీకి పరిచయం అవుతారని చెప్పుకుంటున్నారు. నిర్మాతగా కోర్టు లాంటి చిన్న సినిమాతో పెద్ద సక్సెస్ అందుకున్న ఈ నేచురల్ స్టార్ ఏకంగా మెగాస్టార్ తో భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇంతకన్నా సక్సెస్ ఇంకేముంటుంది? అందుకే నానిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఫాలో అవ్వాలి.